ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. మరో వారం రోజుల్లో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న సర్పంచ్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏప్రిల్ 2తో వీరి పదవీ కాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోపుగా కొందరు సర్పంచులు నిధులు దుర్వినియోగం చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి సర్పంచులు నేరుగా చెల్లింపులు చేయడానికి అవకాశం లేదు. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులు చేయాల్సి వస్తే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిడిఓ ఆమోదించాలి. సర్పంచ్ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులకు దమ్ వేస్తే మంగళవారం వరకు నేరుగా ట్రెజరీకి వెళ్లేది. కానీ ఇప్పుడు డిడిఓ లాగిన్ కు వెళుతుంది. ఆయన ఆ ఖర్చులు పరిశీలించి దమ్ వేస్తేనే ట్రెజరీకి వెళుతుంది. అంతేగాక బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ వీడియో కాన్ఫరెన్స్ లో అందరూ జిల్లా పంచాయతీ అధికారులకు చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా కార్యదర్శులు సర్పంచులతో కుమ్మక్క నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కూడా సర్పంచులకు 2-3 నెలలు పదవీ కాలం ఉండగానే వారి చెక్ పవర్ రద్దు చేసి చెక్ బుక్లను అధికారులు స్వాధీనం చేసుకునేవారు. ఇప్పుడు చెక్కులతో పని లేకుండా నేరుగా సిఎఫ్ఎంఎస్ ద్వారా నిధులు ఖర్చు చేసుకునే విధానం ఈ ఆంక్షలు విధించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకునేందుకు జాబితాను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి మండలాల వారీగా ప్రత్యేక అధికారులను ఎవరు నియమించాలనే దానిపై జాబితాను సిద్ధం చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేయాల్సి ఉంది. అందుకు ముమ్మర కసరత్తులు చేపడుతున్నారు. అసలు ఈ ప్రత్యేక అధికారులుగా ఎవరిని నియమిస్తారంటే మండల స్థాయిలో తహసీల్దారు, ఎంపీడీఓ, 2 డిప్యూటీ ఎంపీడీఓలు, 2 ఎంఈఓలు, మండల వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, మండల పరిషత్ పరిపాలనాధికారి వంటి వారిని నియమిస్తారు. మండల స్థాయిలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఉన్నప్పటికీ వారిని ప్రత్యేక అధికారులుగా నియమించడానికి నిబంధనలు వర్తించవు. ఎందుకంటే వారే పనులకు సంబంధించి ఎంబుక్ మెజర్మెంట్స్ చేస్తారు. అందువల్ల వాళ్ళకే నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. కొన్ని మండలాల్లో ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉండడం వల్ల 2-3 పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశాలు ఉన్నాయి. అయితే తహసీల్దార్, మండల విద్యాశాఖ వంటి అధికారులు బిల్లులు చెల్లింపుల్లో మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంతో పాటు గ్రామ పంచాయతీ వ్యవస్థపై తగినంత అవగాహన లేకపోవడం వలన వారిని ప్రత్యేక అధికారులుగా నియమించుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపడం లేదనే సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల విభజన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 342 గ్రామ పంచాయతీలు, కాకినాడలో 385, తూర్పుగోదావరి జిల్లా 342 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏవి9 టీవీ న్యూస్, కోనసీమ, అంబేద్కర్ జిల్లా.